ఈనాడు పేపర్కి వచ్చిన ఫిజిక్స్ పేపర్ను మన క్లాస్ చేయడం జరిగింది. అయితే దీంట్లో బిట్స్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కామెంట్ లోపల ఈ ప్రాబ్లంకు సొల్యూషన్స్ కావాలని అడిగినందుకు ఈ వీడియో లోపల మనం ప్రాబ్లంకు సొల్యూషన్స్ చేయడం జరిగింది. దాంట్లో ప్రాబ్లమ్స్ చేద్దాం రండి. 7th వన్ చూడండి. టేబుల్ పై ఉన్న పుస్తకాన్ని ఒక బాలుడు 4.5 న్యూటన్ బలంతో కదిలిపినప్పుడు అది 30 సెంటీమీటర్స్ దూరం కదిలితే అక్కడ జరిగిన పని. అయితే ఈ ప్రాబ్లమ్స్కు ఇవి ఆప్షన్స్ అండి. దానికి సొల్యూషన్ చూడండి. ప్రయోగించబడిన బలం మనకు ప్రాబ్లమ్స్లోనే ఇచ్చింది కదా, 4.5 న్యూటన్లని, 4.5 న్యూటన్లు. నెక్స్ట్ వన్ చూడండి. ఆ పుస్తకం చెందిన స్థానభ్రంశము S = మనకు 30 సెంటీమీటర్స్. ఇక మనము దీన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 0.3 మీటర్స్. అయితే జరిగిన పనిని మనం కనుక్కోవాలి కాబట్టి వర్క్ కనుక్కుంటున్నాము, W ఫర్. దానికి సూత్రం చూడండి, బలము ఇంటూ స్థానభ్రంశము. అప్పుడు W = బలము అంటే 4.5 కదండి, మనకి ఇక్కడ లెక్కలో ఇచ్చింది 4.5. స్థానభ్రంశము అంటే ఇందాక మనం మీటర్లో మార్చుకున్నాం కదా, 0.3 అని. ఈ రెండింటిని మనం క్రాస్ చేస్తే మనకు 1.35 జౌల్స్ వస్తుంది. ఇది మనకు 7th వన్ ప్రాబ్లం. నెక్స్ట్ 8th వన్ చూడండి. సైకిల్తో సహా దానిపై ఉన్న వ్యక్తి ద్రవ్యరాశి 100 కిలోగ్రామ్స్ అయితే ఆ సైకిలు 3 మీటర్/సెకండ్ వేగంతో కదలాలంటే అతడు చేయాల్సిన పని ఎంత? కింద ఆప్షన్స్ ఉన్నాయి. దానికి సొల్యూషన్ చూడండి. వేగం మరియు ద్రవ్యరాశి ఇచ్చినప్పుడు పనికి సూత్రం ఎలా ఉంటుందంటే వర్క్ = 1/2 × mv2² - 1/2 × mv1². ఇక్కడ మనకు m అంటే ద్రవ్యరాశి, అదేవిధంగా v2 అంటే తుది వేగము, v1 అంటే తొలి వేగం అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ దీనికి w అంటేనేమో పని కదా, జరిగిన పని అన్నమాట. ఈ సూత్రంలో ఈ వాల్యూస్ని మనము ప్రతిక్షేపించుకోవాలి. అంటే మనకి ఈ లెక్కలో ఇప్పుడు ఇచ్చిండు ద్రవ్యరాశి ఎంత అంటే 100 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా v1 v2 అంటే తొలి వేగాలు తుది వేగాలను ఇవ్వడం జరిగింది. తొలి వేగం ఏమో మనకు తెలియదు కాబట్టి 0 అనుకున్నాం. తుది వేగం ఏమో ఇచ్చిండు, ఎంత ఉంది, 3 ఉంది. అంటే తుది వేగం ఏమో 3 మీటర్/సెకండ్ ఉంది. తొలి వేగము తెలియదు కాబట్టి 0 వేసుకున్నాము. అదేవిధంగా జరిగిన పని W = అని ఈ సూత్రంలో ఈ వాల్యూస్ని ప్రతిక్షేపిస్తే మనకు 1/2 × 100. మనకు ద్రవ్యరాశి ఎంత, 100 కదా, 100 × m2 అంటే తుది వేగం కదా, తుది వేగం మనకు లెక్కలోనే ఇచ్చిండు 3². అదేవిధంగా -1/2 × 100 m అంటే ద్రవ్యరాశి 100 కదా. ఇక్కడ మనకు తొలి వేగం తెలుసా, v1² అంటే తెలియదు కాబట్టి 0² వేసుకున్నాము. దీని ప్రకారం చేస్తే ఇక్కడ 1/2 × 100, 3² అంటే 9 వస్తుంది. -1/2 × 100 × 0² అంటే 0ని ఎన్నిసార్లు స్క్వేర్ చేసినా 0నే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇది 9 × 100 అంటే 900 వేసుకోవచ్చు కదా, ×1 అంటే 900/2 వస్తుంది కాబట్టి 2 డైరెక్ట్ వేసుకున్నాం. ఇది 0తో ఏ దానిని క్రాస్ చేసినా మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది వాల్యూ, కాబట్టి 0 వేసుకున్నాం. ఇక్కడ 2 టేబుల్లో తీసుకుంటే మనకు 450 వెళ్ళిపోతుంది 900, కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది, 450 జౌల్స్. ఇది 8th వన్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ 11th వన్ చూడండి. 2 kgల ద్రవ్యరాశి ఉన్న ఒక దిమ్మెను 2 మీటర్స్ ఎత్తుకు ఎత్తినప్పుడు అది పొందిన స్థితిశక్తి ఎంత? కింద ఆప్షన్స్ ఇచ్చిండు. దీని సొల్యూషన్ చూడండి. స్థితిశక్తి సూత్రం ఏంది, mgh. ఇక్కడ m అంటేనేమో ద్రవ్యరాశి, g అంటేనేమో త్వరణము, h అంటేనేమో ఎత్తు. ఆ ప్రకారంగా లెక్కలో చూడండి, మనకు ద్రవ్యరాశి m విలువ ఇచ్చిండు ఎంత, 2 అని, 2 kgs అని ద్రవ్యరాశి ఇచ్చిండు. అదేవిధంగా ఎత్తి కూడా ఇచ్చిండు. ఎత్తు ఎంత ఉంది, 2 అని, 2 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. మనకు త్వరణం g విలువ ఆల్రెడీ మనకు తెలుసుంటుంది, ఎంత, 9.8. గురుత్వ త్వరణం విలువ g విలువ 9.8 మీటర్/సెకండ్² కదా. దీనికి స్థితిశక్తికి సూత్రం వేసుకొని mgh లోపల ఈ ఫార్ములాస్ ఉంది కదా, ఈ ఫార్ములా ప్రకారము వాల్యూస్ని మనం ప్రతిక్షేపించుకుంటే 2, m అంటే 2 కదా, g అంటే 9.8, h అంటే ఎత్తు 2 ఉంది కాబట్టి
ఈ 2 ఇంటూ 2 4 అవుతుంది. 9.8 9 అలాగే ఉంటుంది. 9.8 ఇంటూ 4 చేస్తే మనకు 392 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కదా 9 పాయింట్ తర్వాత, అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే మనకు 39.2 జౌల్స్ అవుతుంది. ఇది 11th వన్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూడండి, మనకు 15th వన్ ప్రాబ్లం. ఈ 15th వన్ ప్రాబ్లం చూడండి, ఒక వస్తువును 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో నిలువుగా పైకి విసిరితే అది తిరిగి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత? జీ విలువ మనకు వాళ్ళే ఇచ్చిండు, ఎంత? 10 మీటర్ పర్ సెకండ్ అని ఇవ్వడం జరిగింది. కింద ఆప్షన్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ చూడండి, వస్తువు యొక్క తొలి వేగం u మనకు తెలియదు, 0 మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం. తుది వేగం v 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇక్కడ ఇచ్చిండు కదా మనకు. మొదటి చలన సమీకరణం నుండి ఈ సమీకరణం చూడండి, సమీకరణం నుండి v u ప్లస్ at, ఏ అంటే త్వరణం చూడండి, ఇక్కడ v మనకి ఈ సూత్రం వేసుకున్నాక v అంటే ఎంత? 10 కదా, 10 వేసుకున్నాం. u తెలుసా మనకు అంటే తెలియదు, తొలి వేగం 0 ఉంటుంది. ఇక్కడ ఏ అంటే ఏ వాల్యూ మనకు గురుత్వ త్వరణం కదా, ఆల్రెడీ వీడు ఇచ్చిండు, ఏ అన్నా జీ అన్నా ఒకటే కాబట్టి జీ వాల్యూ ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చిండు లెక్కలో కాబట్టి 10t. ఇక్కడ చూడండి, మనము 0ని 10కి యాడ్ చేస్తే 10tకి యాడ్ చేస్తే 10tని వస్తుంది కదా, 10 = 10t. మనం ఇక్కడనే క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10కి ఇక్కడ 10కి క్యాన్సిల్ అయితే టీ వాల్యూ డైరెక్ట్ 1 వస్తుంది. అట్లా మీకు ఇంకా కొంచెం బైపీస్ వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి మ్యాథ్స్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఈ టీని ఇక్కడే ఉంచేసి ఈ 10ని ఇతలికి తీసుకొస్తే 10/10 అవుతుంది. అప్పుడు టీ వాల్యూ = 1 వస్తుంది. ఇలా చేసినా వస్తుంది, ఇలా చేసినా కూడా వస్తుంది. ఇది మనకు 15th వన్ ప్రాబ్లం. దీనికి ఆన్సర్ వచ్చి 1 సెకండ్. ఎంత వస్తుంది ఆన్సర్? 1 సెకండ్. నెక్స్ట్ 16 ప్రాబ్లం చూడండి, ఇక్కడ నాకు పిక్చర్ ఇచ్చిండు ఏబిసి అని. ఈ ఏబిసిలో మనకు కింద బీసీ ఎంత? 4 సెంటీమీటర్స్, ఏబి ఎంత? 3 సెంటీమీటర్స్ ఇచ్చిండు ట్రయాంగిల్ ఇచ్చి. అయితే ఏ నుంచి సిను చేరడానికి ఒక చీమ పొందే స్థానభ్రంశము ఎంత? ఏసి, ఇక్కడ నుంచి ఏ నుంచి సికి మనకు చీమ ప్రయాణిస్తే దాని స్థానభ్రంశాన్ని కనుక్కోమంటున్నారు. కింద ఆప్షన్స్ ఇచ్చిండు. సొల్యూషన్ చూడండి, పటంలో ఏ నుండి సి వరకు ఒక చీమ పొందిన స్థానభ్రంశం మనకు ఏసీని కనుక్కోమంటున్నాడు కదా, ఏసీ. అయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చూసుకున్నట్లయితే AC² మనకు AB² ప్లస్ BC² వస్తుంది. మనకు AB అంటే పటంలోనే ఇచ్చిండు 3 కదా, 3² వస్తుంది. అదేవిధంగా BC² అంటే BC మనకు పటంలో 4 ఇచ్చిండు కాబట్టి 4² అవుతుంది. అప్పుడు 3² చేస్తే మనకు 9 వస్తుంది. 3 × 3 9. అదేవిధంగా ప్లస్ 4² అంటే 4 × 4 16 అవుతుంది. ఈ 9 + 16 యాడ్ చేస్తే 25 వస్తుంది. అంటే AC² = 25. మనకు ఓన్లీ ఏసీనే కావాలి, AC² అవసరం లేదు కదా. కాబట్టి AC = √25. √25 అంటే మనకు 5 5 25 అవుతుంది కాబట్టి మనము 5 తీసుకోవచ్చు. అంటే ఏసీ వాల్యూ = 5 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడండి 5 × 5 5 25 కదా, అట్లా మనకు 5 రావడం జరుగుతుంది. 21 ప్రాబ్లం చూడండి, ఒక వాహనం 30 km/h వేగంతో బయలుదేరి 10 సెకండ్లలో 70 km/h వేగాన్ని పొందితే దాని త్వరణం ఎంత? కింద ఆప్షన్స్ ఉన్నాయి. సొల్యూషన్ చూడండి, త్వరణం ఏ వేగంలోని మార్పు ΔV కాలంలోని మార్పు ΔT. అయితే ఇక్కడ ΔV చూడండి, వేగంలోపు మార్పు కావాలి కదా మనకు. ఇక్కడ వేగాలు మనకు 2 వేగాలు ఇచ్చిండ్రు కాబట్టి వేగంలోని మార్పును కనుక్కుంటున్నాము. అంటే హై దానిల నుంచి లో వేగాన్ని తీసేస్తే మనకు 70 నుంచి 30 తీసేసి 40 km/h, అంటే వేగంలోని మార్పు ఎంత? మనకు 40 km/h వస్తుంది. అయితే కాలంలోని మార్పు ఇచ్చిండు, ΔT ఎంత ఇచ్చిండు? 10 సెకండ్స్ ఇచ్చిండు. అప్పుడు త్వరణంకు సూత్రం ఏముంది మనకు? ఏ వేగంలోని మార్పు కాలంలోని మార్పు ఇచ్చిండు. మనకు వేగంలోని మార్పు ఏమో ఇందాక మనం చేసుకున్నాం కదా 40 అని, ఇదేమో వేగాలు ఇచ్చిండు, మనం వేగంలోని మార్పుగా కన్వర్ట్ చేసుకున్నాము. ఇక్కడ 40/10
10 వస్తుంది. కాలం ఎంత 10 కదా, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది 4 మిగులుతుంది. కాబట్టి 4 మీటర్ ఫర్ సెకండ్ అంటే ఆ వాహనం పొందిన త్వరణం = 4 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. మా క్లాస్ మీకు నచ్చినట్లయితే మా లోగో పైన క్లిక్ చేస్తే మీకు ఇట్లా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వీడియోస్, షార్ట్స్ ఉంటాయి, ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఇప్పటివరకు మేము సబ్జెక్ట్ వైజ్గా చేసిన బిట్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటవి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫిజిక్స్ తీసుకున్నాను చూడండి. ఈ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఆల్ బిట్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. క్లాసెస్ కానీ బిట్స్ కానీ మీకు దీంట్లో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ సెర్చ్ చేయకుండా. ఇంకా అలా కాకుండా మనం ఓన్లీ ఈ రోజటి క్లాస్కి సంబంధించిన బిట్స్ చూడాలంటే 2025 ఈనాడు పేపర్ బిట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ పేపర్కి వచ్చిన బిట్స్ని నేను చెప్పడం జరిగింది, అవి చూడండి. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.